ఈరోజైతే కంటెంట్ ఏది ఆలోచించలేదు, అందుకనే ఈరోజైతే బీఆర్లో సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడదాం అనుకున్నా. అయితే సోలో వర్సెస్ స్క్వాడ్ పెడుతున్నా. స్టార్ట్ కొడదాం. స్టార్ట్ అయితేనే గేమ్లో పోయి రచ్చే. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. గేమ్లోకి కూడా వచ్చేసాం. ఇక్కడైతే ఫుల్ రష్ ప్లేస్లో అయితే మనం దిగేసాం. ఇక్కడైతే వీనికైతే నాకైతే చేసేసాం. ఇక్కడ వాళ్ళ టీమేంట్ అనుకుంటా, వాడు ప్రోనే వేసి రివైవ్ ఇచ్చేస్తుండు. ఇద్దరిని నాక్ చేసేసాం. ఈడ 2 ఫ్రీ కిల్లులు ఉన్నాయి, కొట్టేసుకుందామంటే బుల్లెట్లు అయిపోయినాయి మామ. ఈడు కూడా ఎనిమిగాడు వచ్చిండు, నా కిల్లులు మొత్తం దుబ్బేసిండు. అదే నా మీద ఫోకస్ చేయలే బ్రో, వాడిని కిల్లుల పైన ఫోకస్ చేసిండు. 4 కిల్స్ దుబ్బేసిండు, 2 ఫ్రీ కిల్లులు 2 నాక్ కిల్లు. వీడినైతే ఎట్లా తిరిగి అయితే నాక్ చేయాలి. నా దగ్గర బుల్లెట్లు లేవు, దీంట్లో అయితే కొన్ని చిక్కినాయి. ఇక్కడైతే మన మీద రష్కి వచ్చేసా. ఎస్కేస్ చిక్కింది, బయటకు వస్తే కొడదాం. ఒక బుల్లెట్ పడింది, వద్దాం అనుకున్నాడు, కొట్టేసా. ఆడ ఇంకో టీమేంట్ ఉన్నాడు, వాడిని కొడదామంటే నాకే నన్ను కనెక్ట్ అవుతుంది. దీనికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాం. ఇప్పుడు ఎస్కేస్తో ఒక బుల్లెట్ కొడితే వాడు నాక్ అవుతాడు. సక్సెస్ఫుల్లీ వీనైతే నాక్ చేసేసాం. ఫుల్ కిల్ చేసుకున్నాము. ఈనట్లో వాడకూడదు, మన కిల్లులు రాకుండా పోతాయి. మెడికిట్ వేసుకొని రష్ పోదాం. ఇడైతే నేను వెళ్తుంటే కూడా ఫైరింగ్ చేసినట్టు అనిపించింది మనం. అయితే చక్కగా వస్తున్నాడు, ఎక్షాట్ తెచ్చేసాం ఎస్కేస్తో. ఫుల్ కిల్ చేసేసా. ఇడైతే యామో తీసుకుందామని ఎస్కేస్ తీసుకున్నా. ఇంకోటి ఎవడో వచ్చిండు, వీని కానీ కొట్టేద్దాం. వాడు గెలికిండు, వానికైతే పర్లేదు, బయటికి రాలేదు. వాడు ఆడిపోయి కూర్చున్నాడు, వానికైతే ఫుల్ డ్యామేజ్ కొట్టేసి నాక్ చేసేసాం. వీళ్ళ టీమ్మేట్లు ఎవరైనా ఉంటారని చూస్తున్నా. అక్కడైతే వేస్ట్ రిపేర్ చేసేస్తున్నాం. ఎవడో దిగిండు అమ్మ, 1 పైకి రష్ కొట్టేసా. టీం వైపౌట్ అయితే అయిపోయింది. వీడైతే ఎనిమి ఉన్నాడని డౌట్ వచ్చింది మామ. మళ్ళీ వచ్చినాయి నీకు, వీడు మళ్ళీ వచ్చిండు, నాకైండు, సచ్చిండు. నేనైతే ఫుల్ కిల్ చేసేద్దాం. వాడు ఫుల్ కిల్ చేసేంత వరకు కానీ ఉండలే మామ. వాడైతే మళ్ళీ వచ్చిండు, రివెంజ్ తీసేసుకున్నాడు మామ. ఓకే బాయ్.